దేవుడిని నమ్ముకొని ఉన్నారండి. ఉండేటప్పుడు ఆ ముగ్గురు బిడ్డలు దేవుడి మీద ఆధారపడి ఈ ముగ్గురు జీవిస్తాంటండి యవనస్తులు. ఆ జీవించే టైంలో వాళ్ళు చాలా పేదవాళ్ళండి, ఏ సాయం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారట, నా దేవుడు నాకు సాయం చేస్తాడు, మేము పేదవాళ్ళమైనా మేము దేవుడి మీద భారం కలిగి ఉంటామని ఆ ముగ్గురు బిడ్డలు యవనస్తులు ఒక ఫ్రెండ్స్గా ముగ్గురు అనుకొని అలాగే జీవించేవారటండి. ఈ ముగ్గురు బిడ్డలు ఏం చేశారంటే, దేవుడి ఆశీర్వాదం నేను చెప్తానండి. ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలు వస్తాడో అది మనకు తెలియదు. ఆ ఆశీర్వాదము నేను చెప్తున్నాను, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ ముగ్గురు బిడ్డలు దేవుడిలో భారం కలిగి ఉండి చక్కగా జీవించి దేవుడు మనకు ఎప్పుడైనా సాయం చేస్తాడు, మనల్ని విడిచిపెట్టడం మన దేవుడు అయిన ముగ్గురు అనుకొని అలా జీవిస్తుంటే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉంటే, వరే రాజుగారి దగ్గరికి మనం వెళ్దాం, మనం ఏ సాయమైనా కోరుకుందామని ఈ ముగ్గురు బిడ్డలు వెళ్ళారటండి. ఈ ముగ్గురు బిడ్డలు వెళ్తే ఆ ముగ్గురు బిడ్డలకి అక్కడ ఉన్న మంత్రి అన్నాడట, మీరు ఇక్కడికి రాకూడదు, అక్కడ సభ జరుగుతుందని. ఆ మంత్రి ఏమో ఈ ముగ్గురు బిడ్డలు బయటికి వెళ్ళిపోండి అంటే, మేము ఎంత మాత్రమైనా వెళ్ళము, ఈరోజు మేము చక్కగా రాజుగారిని కలిస్తే కానీ మేము వెళ్ళము, మేము రాజుగారి సాయం పొందుకోవాలని ఈ ముగ్గురు బిడ్డలు ఎంతగానో ఆ యొక్క రాజుగారి కాడికి వెళ్ళి నిల్చుంటే ఈ మంత్రి వెళ్ళి ఆ రాజుగారికి చెప్పారటండి. ముగ్గురు బిడ్డలు వచ్చి యవనస్తులు వచ్చి నీ దగ్గరికి రావాలని చూస్తాను, వాళ్ళని నేను అక్కడికి రావద్దని చెప్పానంటే, లేదు ఆ ముగ్గురు బిడ్డలకు కూడా నా దగ్గరికి రమ్మని రాజుగారు చెప్తారటండి. ఆ రాజుగారి వలన ఈ ముగ్గురు బిడ్డలకు వచ్చిన ఆశీర్వాదము వినండి. చక్కగా ముగ్గురు బిడ్డలు వెళ్ళారటండి. వెళ్తే ఏటినైనా మీ సమస్య అని రాజుగారు అడిగారటండి. ప్రభా, మేము ఏ సమస్య వల్ల వచ్చామనేసి ముగ్గురు ప్రార్థన చేసుకుని ఆయనతో వీళ్ళ సమస్య చెప్పారటండి. ఒక ఆయన అన్నారట, మేము చాలా పేదవాళ్ళమి, ఎప్పటి నుంచో నా యవనాన్ని అలా కాపాడుకుని ఉన్నాను, నాకు వివాహం కావాలని ఒక యవనస్తుడు అడిగాడటండి. అడిగితే అయితే నీకు యవనస్తురాల్ని చూసి నీకు వివాహం చేస్తానని వెంటనే ఆయనకి రాజుగారు ఆర్డర్ ఇచ్చారటండి. ఆయన మంత్రులు అందరూ పిలిచి వివాహం చేస్తారటండి. ఒక అమ్మాయి ఆయన చక్కగా ఒక ఇల్లు ఒక గృహము చేశారండి. ఇంకొక అబ్బాయి వెళ్ళి నీ సమస్య ఏంటని అడిగితే ఆ అబ్బాయి, నాకు ఉద్యోగం కావాలండి, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతాను, నేను పేదవాళ్ళమి, మాకు ఏ సాయము లేదు, ఇంతవరకు నా కుటుంబాన్ని నడిపించానని ఆ యొక్క యవనస్తుడు వెళ్ళి ఆ రాజుగారిని అడిగేటప్పుడు ఆయనకు మంచి ఉద్యోగం ఇచ్చారటండి. ఉన్నత స్థాయిలో వాళ్ళ కుటుంబాన్ని పెంచడానికి దేవుడు అంత సహకారం చేసి ఆ రాజుగారి మనసు మార్చారండి. ఇంకొక ఆయన లాస్ట్ ఆయన వెళ్ళారటండి. ఆయన వెళ్ళిన తర్వాత నీ సమస్య ఏంటని అడిగారండి. నీ సమస్య ఏంటని అడిగితే, నా సమస్య ఇంకేమీ కాదండి, మీరు రాణి గారు మా ఇంటికి భోజనానికి రావాలని ఆ అబ్బాయి కోరుకుంటాటండి. అందరూ అన్నారట, రాజుగారిని రాణిని భోజనంకి రమ్మని స్థాయి ఇంకెక్కడ ఉంది, ఈనేటి భోజనంకి రమ్మంటేనే అందరూ అనుకునేటప్పుడు ఈ రాజుగారు అన్నారటండి, లేదు రాణి నేను ఫస్ట్ సంవత్సరం పాటు రమ్మనరాటండి భోజనాలు కాలింటికి. సంవత్సరం పాటు రమ్మనేటప్పుడు వస్తాము రాణి నేను వస్తామనేసి రాజుగారు ఆయనకు మాట ఇచ్చారటండి. మాట ఇస్తే ఆయన ఏం చేశారట, ఈ మంత్రి వెళ్ళి ఆయన ఇల్లు చూస్తాము, మహారాజు భోజనంకి వెళ్తాంట మహారాణి అంటే ఎంతో ఇది గొప్ప కథ అనేసి ఆయన వెళ్ళి ఏం చేశారటండి, చూడ్డానికి వెళ్తే ఒక అడవిలోని అటు ఇటు అడ్డు కర్ర వేసి ఒక కర్ర వేసి ఆ యొక్క పాప ఉందటండి. ఆయనకి ఇల్లు గృహం ఏమీ లేదట, అందులో జీవించాడట అతను. అప్పుడు ఆయన చూసి, అమ్మ నాయన రాజుగారు రాణిగారు ఈ యొక్క గృహంకి వస్తే ఎలాగా వెళ్ళగలరు అనేసి వెంటనే ఈ రాజుగారి కోట నుంచి ఆ యొక్క అడవి వరకు చక్కనటువంటి రోడ్డు వేసారటండి, స్తంభాలు వేసారటండి. తర్వాత నైట్లు అన్నీ రాజుగారి తోలికి స్థాయిని పెట్టి ఆ యొక్క ఆయనకి చక్కగా రోడ్డు అంతవరకు వేసి ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి
అవన్నీ తీసి పెద్ద రాజభవనం కట్టారటండి. రాజభవనంలోకి ఏటేటి అవసరమండి, రాజులు ఏవేవి పడుకుంటారో, ఏవేవో తింటారో, ఏవేవో అన్నీ రాజుగారు ఏ విధంగా అయితే ఉంటారో అవన్నీ కూడా ఈ పేదవాడింటికి ఈ యొక్క మంత్రి వెళ్ళి అన్నీ పెట్టిస్తారటండి. అన్నీ పెట్టేసిన తర్వాత పెద్ద పెద్ద పరుపులు, దూది పరుపులు, పెద్ద భవనాలు, రాజభవనాలు కట్టేసి వాళ్ళకి పని మనుషుల్ని అందరించి ఆ ఇంట్లో ఆయన పెట్టి ఎంత చక్కగా ఆయన తారు మారిపోయిందండి. చాలా చక్కగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోండు. సంవత్సరం పాటు రాజుగారు, రాణిగారు, మంత్రులు అందరూ కలిపి వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్ళారండి. అట్టి విధంగా దేవుడు నమ్ముకుని బిడ్డలు ఎవరిని విడిచిపెట్టాడు కాబట్టి అంత ఆశీర్వాదము. ఆ ముగ్గురు బిడ్డలు దేవుడిని నమ్ముకుని విధానాన్ని పెట్టి దేవుడి మీద ఆధారపడిపెట్టి ఆ ముగ్గురు బిడ్డలకి దేవుడు అంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేలాగా అంత ఆశీర్వాదం దీవెన ఇచ్చాడండి. అట్టి విధంగా మనమందరము కూడా అటు దీవెనలు పొందుకుందాము. అటు దీవెన ఆశీర్వాదం మాకు ఇచ్చాడు దేవుడు. నేను చెప్పబోయే సాక్ష్యము, నేనైతే ఒక దినాన చక్కని దర్శనము దేవుడు ఇచ్చాడండి నాకైతే. నేను అది ఎంతో సంతోషించి ఆనందించానండి ఆ దర్శనాన్ని చూసి. ఆ తర్వాత మా ఫ్యామిలీ ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి, అమ్మ చంటి నెల తప్పిపోయింది అన్నాడు. అయ్యా తండ్రి, నిజంగా నాకు ఇచ్చిన దర్శనం నిజమేని ప్రభా, నువ్వు ఇచ్చింది ఏది కూడా ఇది తక్కువ కాదు అని ఎంతో సంతోషించి ఆనందించి దేవుడికి ప్రార్థన చేశానండి 3 గంటల సమయం లేచి. ఆ తర్వాత మా మనవరాలు అనేది చిన్ని ఇలాగా చంటి అమ్మకి పాప బాబు పుడతారంటే, లేదమ్మమ్మ బాబే పుడతాడు అనేసి మా చిన్న అంటే ఎంతో సంతోషపడిపోయేదని. నేనైతే దేవుడు అడగలేదండి, గొప్ప గర్వపడిపోయాను. ఎందుకంటే దేవుడు నాకు ఇంత ఒక ఇచ్చాడు కదా. నేను ఎంత మాత్రమైనా సరే దేవుడిని అడగకంట దేవుడు నాకు మేలు చేస్తాడు ఈ దర్శనం ద్వారా. కానీ నేను ఎంతో గర్వపడి నేను దేవుడిని అడగలేదండి, దేవుడు నిజం చెప్తాడని. ఆ తర్వాత చంటి అమ్మకి బాగుపడతాడు, తమ్ముడు ఏడు చేస్తాడు ఇలాగంటే నేను ఆనందపడిపోయేదండి. నేను ఎప్పుడు కూడా దేవుడు మగపిల్లడు ఇస్తాడు, ఆడపిల్లలు ఇస్తాడని నేను ఆలోచించకుండా నేను దేవుడు భారంగా ప్రార్థన చేసుకుని ఉండేదాన్ని. ఆ తరువాత ఆ పిల్ల ఒక స్టాప్ కదండి, 7వ నెలని చక్కగా స్కానింగ్కి వెళ్ళిందటండి. స్కానింగ్లో వాళ్ళకి మరి వాళ్ళు కాలేజ్ చూసుకుంటారు, ఆ స్టాప్లో వాళ్ళని ఆ తీరిగా చూస్తాను. నాకు పాపే పుడుతుంది పాప అని చూసిందట. చూసిస్తే 3 సార్లు స్కానింగ్కి వెళ్తేప్పుడు అదే విధంగా చెప్పి నాకు ఈ పిల్లలు ఎవరు చెప్పలేదండి. 6 పిల్లలు చెప్పుకుండేవారండి, నాకైతే చెప్పలేదు. చెప్పకపోతే నేనేంటి, నాకు దేవుడు ఎప్పుడైనా సరే నా దర్శనం ప్రకారం నాకు దేవుడు ఇస్తాడని నేను ఆశపడి ఉన్నానండి. దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పవండి. నిజంగా దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు అండి. ఆకాశానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సృష్టించాడంటే ఎంతో అందమైనవి. కొన్ని దేశాల కొన్ని రాష్ట్రాల వరకు కూడా అది వెళ్తురు ఇచ్చే అందమైన సృష్టి అండి. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదండి, ఆయన సమస్తము సాధ్యమే. అతను సమస్తము సాధ్యమైన దేవుడు అండి, గొప్ప దేవుడు అండి. నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి మనందరి పాపాల కొరకు ఈ లోకంలోన ఆయన ఈ మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి జీవించి ఆయన శరీరము మైన ముద్దవలే చిరగొట్టుకొని ఆయన ఎముకలు పిండి వలె అయిపోయి ఆయన రక్తపు బొట్టు ఒక్క సుక్క మిగిల్చుకుంటే మన కొరకండి. పాపం నేను దేవుడు పవిత్రమైన దేవుడు, పరిశుద్ధుడు, అలాంటి గొప్ప దేవుడు అండి. నిజంగా అలాంటి గొప్ప దేవుడు చేసిన మేలు మనం మరవకూడదండి. అయితే తరువాత నేను ఆనందంగా సంతోషంగా నెమ్మదిగా ఉన్నానండి. ఉంటే మా పాప నీలిమ ఏమన్నదంటే, అమ్మ నీకు వీళ్ళు ఎవరో చెప్పలేదు కానీ నీకు నేను ఒక విషయం చెప్తాను అన్నాడు. అయితే ఏటమ్మా విషయము? అయితే చంటికి స్కానింగ్లో చూసిందట. వాళ్ళ స్కానింగ్ తీసుకుంటే వాళ్ళ స్టాపే కదా ఆడపిల్లనట అమ్మ. అంటే పోనీ అమ్మ దేవుడు ఏది ఇస్తుంది, నాకైతే నా తండ్రి దర్శనం ఇచ్చాడు, నేను చూశాను, నాకు ఇస్తాడని ఒక ఆశ అనేసి నిర్లక్ష్యంగా నేను ఉండిపోనండి. ఉండిపోతే నేను దేవుడిని అడగలేదు. నేను అందరూ కూడా మేము మమ్మల్ని 6 కన్నామంటే
ఏమైనా నీకు నోట్ చేసామమ్మ, ఏమైనా మా వల్ల ఏమైనా నీకు కొద్ది వచ్చిందే, వీళ్ళందరూ అనుకుని బాధపడారు. ఎవరైతే అసలైతే మా ఫ్యామిలీ అయితే ఎవరైతే అమ్మ, ఆడపిల్ల అయితే మగపిల్లలు అయితే అని నాకు ఒక తాపత్రం అండి. నాకు 6 ఆడపిల్లలు అయితే నా కూతుర్లకి కూడా నాలా కాకుండా ఒక మగబిడ్డని ఇచ్చి అదొక సంతోషమని, ఆనందమని నా హృదయంలో అనుకున్నప్పుడు ఈ యొక్క పిల్లల అన్ని మాటలకి నేను కూడా పళ్ళకు ఉండిపోయి ఆశ ఉంది అంటే నీ చిత్తం ఏమైతే అదే ఉంటుంది అనేసి నేను అలాగా ఆశపడి ఉన్నప్పుడు ఒకసారి అశోక్ తమ్ముడు ఆ సాలూరు వచ్చాడండి సెంటింగ్ చూడడానికి. వచ్చిన తర్వాత ఆ పిల్లడన్ని మాట ఏంటంటే, మొదట సంతానము, మొదట ప్రథమ ఫలము మగపిల్లడినిస్తే అది దేవునికి ఆశీర్వాదము, దేవుని చేయగలడు, అది దేవుడిచ్చిన బహుమానం అని ఆ పిల్లడు చెప్పు నుంచి నా హృదయంలో కొట్లాడిపోయేదండి. తండ్రి, నువ్వు ఇచ్చిన దర్శనం ప్రకారంగా నాకు మగపిల్లడు ఇస్తాడని నేను ఆశపడ్డాను కదా. నా బిడ్డ చూసిందట, 3 సార్లు చూసిందట. 3 సార్లు చూసిందని వీళ్ళందరూ తపన పడ్డారని ఇంకా రాత్రంతా ప్రార్థన చేసుకుని ఉండేదాన్ని. 3 గంటల సమయంలో లేచి, తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో, నువ్వు ప్రతిదీ సృష్టించిన దేవుడివి, నువ్వేమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం ఇచ్చే దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, ఈ లోకానికే సృష్టికర్తవి. తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదని నేను 3 గంటల సమయం లేచి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఏదో ఒక ఆశ కలిగిదండి. ఆశ కలిగినప్పుడు వీళ్ళందరూ అన్ని మాటలకి నేను పోనీ దేవుని చిత్తం ఏమవుతుందో అదే అనేసి అలా ప్రార్థన చేసుకున్నప్పుడు చంటి కూడా, అమ్మ నువ్వు ఆశపడకు, నాకు మగపిల్లడు కాదమ్మా, ఆడపిల్లే, నేను చూశానమ్మా, మా స్టాఫ్ కూడా చూశారమ్మా, ఎందుకు అనేసి. అయితే అలాంటప్పుడు ఏమైందంటే పిల్లకి నొప్పులు గిప్పులు ఏమీ రాలేదు, చాలా చక్కగా ఉండేది. పిల్ల అటు ఇటు తిరిగిసిది, ఏ బాధలు లేవు, ఏటీ లేదు, నొప్పులు రాలేదండి. వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోయింది. డేట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి భయపడిపోయింది. డేట్ అయిపోతుంది, ఒక నొప్పి రాలేదమ్మా. ఇంకా అమ్మ, దేవుడు నీకు నొప్పులు ఇవ్వకపోయినప్పటికైనా చక్కగా నీ బిడ్డని నిన్ను ఆరోగ్యం ఉంచాడు, అది సంతోషము. లేదా ఆపరేషన్ చేసి తీసుకుందాము, పాప బాబైనా ఎవరైనా దేవుడు ఇచ్చిందని మేము అనుకున్నప్పుడు ఏమైందంటే, సరేనండి ఆపరేషన్ స్కానింగ్కి వెళ్ళింది. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ వేరే హాస్పిటల్లో చేస్తానంటే ఆ స్టాఫ్ అందరూ ఒప్పుకోలేదండి. మా హాస్పిటల్లో చేయాలా, నువ్వు చేసిన హాస్పిటల్లో నువ్వు చేసుకుంటే నీకు గొప్ప, మేమందరం అంతా మనుషా, నువ్వు ఎంత మాత్రమైన మా హాస్పిటల్లో చేసుకోవాలని ఎంత ఆ పిల్లని అడిగినప్పుడు ఆ పిల్ల ఏమన్నదంటే, నేను కూడా మా స్టాఫ్ కూడా చేసుకుంటాను, మా హాస్పిటలే చేసుకుంటానని అనేటప్పుడు తీసుకెళ్ళామండి. ఉదయము మా పాప శ్యామల వాళ్ళు అందరూ వచ్చారు, మా అల్లుడు అందరూ వచ్చిన తర్వాత తెల్లవారేసరికేనండి 5 గంటల సమయంకే అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పాపను తీసుకెళ్ళాం కానీ నాకైతే యాదన బాధ నా మనసులో అది ఒక విధమైన దుఃఖం వచ్చేస్తుందండి. ఆ యొక్క ఆపరేషన్ రూమ్లోకి పిలిచారు, ప్రేయర్ చేయమన్నారు. 2 మాటలు చేసి అమ్మ శ్యామలు అయినప్పుడు 2 మాటలు చేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు దుఃఖం అంతుంది కాదండి. నేను ఏడు చేశానంటే ఆపరేషన్ అయితే అప్పుడు నన్ను పిల్లండి, నేను 2 తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటానండి. ఎవరు పుట్టినప్పుడే నన్ను పిల్లండి, అంతవరకు పిల్లకని మా పెద్దల్లుడికి చెప్పేసి నేను వచ్చేటప్పుడు పర్వాలేదు రా బాప్ప, ఎవరైతే ఏటైనా నేను రాలేదండి. తండ్రి నీ చిత్తము, నువ్వు ఇచ్చే దేవుడివి, నువ్వు నాకు ప్రతిఫలము నా కుమార్తెకి మగబిడ్డను ఇవ్వాలి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సృష్టించే దేవుడి, సమస్తం ఇచ్చే దేవుడివి, నాకు మగబిడ్డను ఇవ్వాలని నేను ఎంత ప్రార్థన చేసుకుని అలాగా రూమ్లని అన్నిటి ప్రార్థన చేస్తానండి. బాబా వచ్చి మా పెద్దోళ్ళు వచ్చి అన్నాడు, బాబా బయటికి రా, నీ మనవడు పుట్టాడు అనేటప్పుడు ఇంకా నా సంతోషం ఆపలేక బోరుమని ఏడ్చానండి. అయ్యా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకు సమస్తం సాధ్యమైన నువ్వు ఇచ్చే దేవుడివి అనేసి నేను అంతగా ఎంత ఏడ్చానో తెలియదు. ఇంకా ఆ నర్సులందరూ వచ్చి, అమ్మ నీకు మనవడు పుట్టాడు అంటే ఇంకా వాళ్ళు పట్టుకొని ఇంకా ఎంతగా వాళ్ళు ప్రేమించి వాళ్ళ ముద్దులు పెట్టి సంతోషం పట్టుకోలేకపోతానండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. ఇదందరూ ఆ యొక్క స్టాఫ్ అందరూ చాలా ఆశ్చర్యం అయిపోయినారండి. అందరి మీద చూసినట్టుగా అందరికీ తెలుసు కదా ఈ యొక్క ఆడపిల్లని.
మగపిల్లడు పుట్టాడని ఎంతో మంది అంత స్టాఫ్ అందరూ చాలా సంతోషమైపోయి ఆనందమైపోయి మాకంట గంతులు వేసి ఎంతో సంతోషపడ్డారండి. ఇటు విధంగా దేవుడు ఇన్ని మేలు చేశాడని మా జీవితంలో మేము చెప్పుకుంటే చెప్పలేమండి. ఎన్ని మార్లు చెప్పినా దేవునికి మేము రుణపడి ఉంటామండి. ఎన్ని మేలు చేశాడండి. ఈ మేలని మేము చెప్పాలంటే మాకు ఎంతో గొప్ప మేలు చేశాడండి దేవుడు. మాకు చేసిన మేలు మీకు చేస్తాడు. ఈ మైకు ద్వారా ఇన్నుంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి యేసయ్య నువ్వు గొప్ప దేవుడు అట, నాకు ఈ మేలు చెయ్యు, నాకు ఈ కొదువు ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఈ రోగం ఉంది, లేకపోతే నా ఇంట్లో ఈ సమస్య ఉందని మీరు మీ మనసులో అడుక్కోండి అమ్మ. నిజంగా దేవుడు మీకు ఎంత మేలు చేస్తాడో, ఆ దేవుడి వల్ల మీరు ఎంత మేలు పొందుకుంటారో, మీరు ఎంత ఆశీర్వాదం పొందుకుంటారో, ఎన్ని దీవెనలు పొందుకుంటారో మనకు కంటి కనిపించవమ్మా. ఆ దీవెనలో ఆశీర్వాదాలు మనం అందరం కూడా నిజమైన దేవుడిని, గొప్ప దేవుడిని యేసు ప్రభు మన కొరకు మరణించాడు. మన కొరకు ఆ సిలువ పైన మరణించి ఎన్నో శ్రమలు పొంది ఆ మండుటి ఎండలో ఆ యొక్క సిలువ మోసి మన పాపభారం అంతా మోసిన గొప్ప దేవుడిని మనం అందరినీ నమ్ముకొని ఆయన ఆరాధించి స్థుతించుదాము. మనం అందరినీ నమ్ముకుందాము. మనం అందరినీ కూడా నిజమైన దేవుడని మనం అందరం ఆయన పట్ల మీరందరూ ప్రేమ కలిగి జాలి కలిగి ఆ దేవుని ధ్యానిస్తే మనం ఆస్తులు అంతస్తులు డబ్బు ఏమి ఇవ్వద్దమ్మా. తండ్రి నా కష్టం తీర్చని చెప్పుకునేటప్పుడు ఆ దేవుడు మన సమస్యని మన కష్టాలు తీర్చాడు. ఇది చిన్న సాక్ష్యము. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.